ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని కార్నర్ చేశారు. 6,100 టీచర్ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంపై ఘాటుగా స్పందించారు. మహానేత వైఎస్ఆర్ నాడు 52,000 పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తే వారసుడిగా చెప్పుకునే జగనన్న 6,000 పోస్టులతో దగా డీఎస్సీ వేశారని విమర్శించారు. ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేసే వైసీపీ వాళ్ళను మోసే సోషల్ మీడియాకు ఒక సవాల్ అంటూ షర్మిల 9 ప్రశ్నలను సంధించారు. రాష్ట్రంలో 25,000 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తామని గత ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారని, ఆ మెగా డీఎస్సీ ఎక్కడని నిలదీశారు. 5 ఏళ్ల పాటు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎందుకు కాలయాపన చేశారని ప్రశ్నించారు. ఎన్నికలకు 1.5 నెల ముందు 6,000 పోస్టులు భర్తీ చేయడంలో ఆంతర్యం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టెట్ డీఎస్సీలకు కలిపి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు వీటిలో దేనికి సన్నద్ధం కావాలని నిలదీశారు. నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లోనే పరీక్షలు జరపడం దేశంలో ఎక్కడైనా ఉందా అన్న షర్మిల, నోటిఫికేషన్ తర్వాత టెట్ కు 20 రోజుల సమయం ఉంటే టెట్ కు డీఎస్సీకి మధ్య 6 రోజుల వ్యవధి మాత్రమేనా అంటూ మండిపడ్డారు. నాడు వైఎస్ఆర్ హయాంలో డీఎస్సీ నోటిఫికేషన్ తర్వాత పరీక్షకు 100 రోజులు గడువు ఇచ్చిన సంగతి వారసుడు జగన్ కు గుర్తులేదా అని నిలదీశారు. ఇచ్చిన సిలబస్ ప్రకారం ఒక్కో అభ్యర్థి 150 పుస్తకాలు చదవాల్సి ఉందని, రోజుకు 5 పుస్తకాలు చదవడం అభ్యర్థులకు సాధ్యమయ్యే పనేనా అంటూ విమర్శలు గుప్పించారు. మానసిక ఒత్తిడికి గురి చేసి నిరుద్యోగులను పుట్టడబెట్టుకోవాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని ఆరోపించారు. నవరత్నాలు జాతిరత్నాలు అని చెప్పుకునే జగనన్న, ఆయన చుట్టూ ఉండే సకలం శాఖ మంత్రులు దమ్ముంటే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.